నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ రాబిన్ హుడ్ మూవీ టీమ్. ఆ టీం అంటే టీం అంతా లేరు, టీంలో మెయిన్ లీడ్ చేసే ఇద్దరైతే ఉన్నారు. వాళ్ళే డైరెక్టర్ వెంకీ కుడుముల అండ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ March 28న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సో సూపర్ బజ్తో ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ ప్రమోషన్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు మన వాళ్ళు. సో మాట్లాడేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా. ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిది చిన్నప్పటి నుంచి నేను ఆయన సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదనే చెప్పొచ్చు. తక్కువని అడిగినా కూడా చెప్పేస్తా. సో అందుకే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడడానికి. అలాగే అఫ్కోర్స్ ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు వెంకీ గారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో వారి మాటల్లో తెలుసుకుందాం. హలో, హాయ్ అండి. హౌ యూ? గుడ్ గుడ్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఏం చెప్పారు సార్? అంటే ఆ మాత్రం అనాలి, తప్పదు. ఎప్పుడు దాంతో స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన నిజంగానే ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతారు. ఎప్పుడు ప్రతిసారి అదే చెప్తారు. ఈవెన్ సెట్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఆ ప్రేక్షకులు ఉండబట్టే మనం ఉన్నాం అబ్బాయి అని. దేవుళ్ళండి, వాళ్ళు లేకపోతే మనం లేవు, వాళ్ళు ఉండబట్టే మనం ఉన్నాం. మార్చి వరకు లాగారు. సో ఎటువంటి ఏమన్నా అంటే డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటి? లేకపోతే ఇదే రైట్ టైం అని ఫిక్స్ అయ్యారా, లేకపోతే దేవుడు రాశాడు మనం పాటిస్తున్నామా? ఎలా చెప్తారు? అంతేనా? దేవుడు రాశాడు మనం పాటిస్తున్నాం, మనకి ఏది రాసిందో అది జరుగుద్ది అండ్ అంతా మన మంచికే. మా గురువు గారు, మా సారు, మా ఫాదర్లీ ఫిగర్ ఈయన అదే చెప్తా ఉంటారు ఎప్పుడు చేసి. ఎప్పుడైనా ఉన్నా సరే అబ్బాయి ఏదైనా చిన్న డిలే అయ్యుద్ది అంతే, మామూలే, దానికే ఉంది, అసలు ఎన్ని చూసాం మన లైఫ్లో అని ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు అసలు ఈయన. అంటే ఏ క్యారెక్టర్ చేసినా ఈ క్యారెక్టర్ ఈయనే తప్పితే ఇంకెవరు చేయలేరు, ఆ క్యారెక్టర్లో ఆయన్ని తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేం అన్న రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు ఉన్నారంటే మేము ఎంటర్టైన్మెంట్ 100కి 1000 ఎక్స్పెక్ట్ చేసేస్తాం, అక్కడ వరకు తీసుకెళ్ళిపోతారు క్యారెక్టర్. సో చాలా రొటీన్ క్వశ్చన్, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది మీ స్టైల్లో చెప్పండి సార్, ఎలా రిసీవ్ చేసుకుంటారు? యాక్చువల్గా క్వశ్చన్ రొటీనే కానీ ఈ క్యారెక్టర్ మాత్రం రొటీన్ కాదు, గమ్మత్తది. ఎందుకనంటే నిజంగానే వెంకీ ఈ జనరేషన్ డైరెక్టర్స్లో వాళ్ళు సూపర్ హిట్స్ మంచి ఊపు మీద ఉన్న డైరెక్టర్ కదా, రైటర్ డైరెక్టర్ కదా, ఏం చెప్తాడో లే అనుకున్నా. బట్ నాకే ఇంట్రెస్ట్ కలిగించి చాలా షాకింగ్గా, చాలా ఇవాళ నాకు ఫుల్ ఎనర్జీతో చేయవలసినటువంటి పరిస్థితికి ఒక క్యారెక్టర్ రాశాడు. ఇంకెలా అంటే ఇప్పుడు నితిన్ యంగెస్ట్ బాయ్, లవర్ బాయ్ లాగా ఉండే నితిన్, బట్ ఫస్ట్ టైం ఒక అద్భుతమైన క్యారెక్టర్ రాబిన్ హుడ్, చాలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ తోటి అతనితోటి పోటీగా ఈ క్యారెక్టర్ రాయటం, ఈ కథ నాకు ఇట్ సెల్ఫ్ అసలు మీరు ఆశ్చర్యపోతారు. నాకు ఒక్క నిమిషం అటెన్షన్లో అమ్మ బాబు ఇది జాగ్రత్త చేయాలి, లేకపోతే మొత్తం ఇంతకాలం చేసింది మొత్తం లేచిపోద్ది అనే భయం కలిగించినటువంటి క్యారెక్టర్ అది. ఆ భయం కలిగి నిజమమ్మాయి నమ్మి నా తరఫున నువ్వు అడుగు, ఎందుకంటే భయపెట్టేశాడు. నేను చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టి బాగా చేయకపోతే మన పరువు మొత్తం పోయేటట్టు ఉంది, అంత బాగా రాశాడు తను. సో అందుకని ఈ క్యారెక్టరు మీరందరూ గుర్తుపెట్టుకునే క్యారెక్టర్. కమింగ్ టు యూ వెంకీ గారు, మీ సినిమాలో డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఈవెన్ చలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమైందిరా అంటే లక్ష్మి చప్పట్లు కొట్టిందిరా మొహం మధ్యలోకి వెళ్ళింది. సో ఈ డైలాగు ఎంటైర్ మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా రిమైండ్ చేసుకుంటారు అనమాట, అసలు అది ఎంత బాగా రాశారా డైలాగు అని చెప్పి. సో రాబిన్ హుడ్లో ఎలాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి? నేను బేసిక్గానే నాకు ఆ పంచులు, ఆ వన్ లైనర్స్ లేదా అవి బాగా ఇష్టం. నేను మామూలు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఉన్న దగ్గర అంతా కూడా కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది అనమాట, వాళ్ళని టీజ్ చేయడం, వీళ్ళని టీజ్ చేయడం. అండ్ ఇంకోటి, ఇప్పుడు నితిన్ గారు పర్సనల్గా బయటకు వచ్చి అలా రిజర్వ్డ్గా ఉన్నా సరే ఆయన పర్సనల్గా కూడా ఆయనకి మంచి టైమింగ్ ఉంది. అండ్ అసలు ఈ క్యారెక్టర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకొని రాసింది. ఆయన సినిమాలు చూసి ఈయనలో ఏవేవైతే స్ట్రెంగ్స్ అని ఫీల్ అయ్యానో, అంటే ఈయన అసలు ఏదైనా చేయగలరు అది వేరే విషయం, బట్ నేను లవ్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి రాసుకుంటే అసలు ఈయన ఇదేంటి నాది మొత్తం షోరీల్ లాగా ఉందేంటి సినిమాలో, అసలు టోటల్ నా ఎంటర్టైన్మెంట్ సైడ్ మొత్తం షోరీల్ లాగా ఉందంటే, లేదు సార్ నేను మీ ఫ్యాన్ని, మీ సినిమాలు చూస్తూ పెరిగాను, అసలు ప్రతిసారి నాకు రిలాక్సేషన్ కావాలంటే మీ సినిమా పట్టుకొని చూస్తాను
అని చెప్తే అప్పుడు నువ్వు ఇలా ప్రేమించి రాసావు కదా అండ్ నాకు క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఇప్పుడు నేను చూడు ఎలా చేస్తాను అన్నారు. అలాగే అసలు నన్ను సర్ప్రైజ్ చేశారు, నన్నే కాదు హోల్ సెట్ని సర్ప్రైజ్ చేశారు. ఓకే, సార్ సినిమాలో మీకు నచ్చిన సినిమా? నేనైతే వేలమైన అంటే ఇన్ని లెక్క పెట్టగలను, నాకు అన్ని ఇష్టం, అన్ని క్యారెక్టర్స్. అసలు నాకు బోల్డ్ క్యారెక్టర్లు బోల్డ్ సినిమాలు ఇష్టం అసలు. ఇంకోటి ఎస్పెషల్లీ ఆ ఒక్కటి అడక్కైతే ఇప్పటికీ పెట్టుకొని చూస్తూనే ఉంటాను. అసలు చెప్పడం కూడా చెప్పే విధానం సార్, అసలు మేకని అమ్ముతారు చూడండి సార్, అసలు మేకను అమ్ముతారు చూడండి. అసలు అదైతే ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది మేక మే అంటది, చూసావా మాట్లాడుతుంది అంటారు. తర్వాత ఇంకొక క్వశ్చన్, అసలు షాక్ అప్పుడు కాదు, ఇంకో పాలు మాట్లాడుస్తుంది అంటే ఇంకో పాలు మాట్లాడితే దొరికాడు, నా కొడుకు అయిపోయాడు వీడు దొరికాడు అనుకుంటాం. అవును, జూన్ నెలకు ముందు నెల పేరేంటి అంటాడు, అదే తిరిగి అదే అట్లా. ఎస్పెషల్లీ సార్ మీరు ఆ ఇంట్లో దొరికిపోయిన తర్వాత ఆ పల్లీలు హెల్మెట్ కేసి కొట్టుకుంటారు చూడండి సార్, దొరికి హెల్మెట్ పడుతుంది కదా. అసలు ఇప్పటికీ నేను ఆ ఒకటి అడగ పెట్టుకొని చూస్తూ ఉంటాను. మామగారుగా నువ్వు మర్యాదగా ఇంట్లోకి వెళ్ళిపో, అల్లుడు ఫోజులో నేను ఇలా వెళ్ళిపోతాను, కాళ్ళకి బురద రాసుకుని మరీ వస్తారు ఈయన. మీరు మాకు నన్ను మీరు అట్లా వాడుతున్నారు. ఇంకా అదృష్టం ఇతనికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా ఇదేంటంటే ఇప్పటికీ కూడా 48 years ఆఫ్ సినిమా ఒక ఎక్స్పీరియన్స్లో ఏదైనా ఒక పని 48 ఏళ్ళు పనిచేసాము అని అంటే కనుక మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చినట్లు లెక్క. బట్ ఇవాళకి నేను ఇంకా ఇంత బాగా వర్క్ చేయాలి అని అంటే కనుక వాళ్ళు రాస్తే కానీ, ఇందులో రాసిన ఈ క్యారెక్టరైజేషన్ మాత్రం డెఫినెట్గా వీడు నాకు పని పెట్టాడు, సినిమాకి 100% నేను ఉపయోగపడతాను. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? నాకు ఫేవరెట్ సినిమాలో ఈవెన్ జులై కూడా సార్, ఈ జనరేషన్ కిడ్స్కి కూడా నచ్చుద్ది. అసలు జులై సినిమాలో కూడా అసలు కొట్టంగానే రాగానే అది చంప పట్టుకుని వచ్చి ఇలా అంటారు చూడండి సార్. అసలు మరి చూపించాలి మనం. నెక్స్ట్ వచ్చేవాడికి వాడికి ఎల్లకరా కొట్టదంటే కుదరదు, ఏం వాడికి మాత్రం ఎందుకు తగలకూడదని ఈడి కోరిక. ప్లీజ్ అని దయచేసి వెళ్ళమంటాం. మీకోసం క్యారెక్టర్స్ రాసుకునే ఆ స్టేజ్ అంటే అల్లాటప్ప కాదు, ఏదో క్యారెక్టర్ ఇచ్చాం చేసేసాం అన్నట్టు కాకుండా మీకంటూ స్పెషల్గా డిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎస్ సార్. సో సెకండ్ ఇన్నింగ్స్ అని అంటాను, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ అమ్మాయి, సెకండ్ ఇన్నింగ్స్ జులై దగ్గర నుంచి అయిపోయింది, థర్డ్ ఇన్నింగ్స్ ఇవి మీరు ఇది థియేటర్లో మీరు చూడండి. మీరు థర్డ్ ఇన్నింగ్స్ అనకపోతే మీరు చూడండి. ఇదొకటి మాస్ మహారాజ్ అని అదొకటి జరుగుతుంది ఒక పక్కన, రవితేజతో అదొక ఫైటింగ్, మాత జాతర అదొకటి జరుగుతుంది. వీళ్ళు రాసి పారేస్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నా మీద, అట్లాగే తీస్తున్నారు కూడా. మీరు ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓరి ఏంది అని మీరు అనుకునే పరిస్థితి. డెఫినెట్గా ఇప్పుడు రాబోయే కాలంలో మనకి మంచి కమర్షియల్ సినిమా అవుతుంది ఇది. స్టోరీ సెలెక్షన్ ఎలా సార్? అంటే నేను ఆ నలుగురు అప్పుడు ఒక మాట అంటున్నాను కంటిన్యూస్గా, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఇది భగవంతుడు వీళ్ళు కథ తయారు చేసేటప్పుడు వీళ్ళు నన్ను మనసులో పెట్టుకుని ఈయన అయితే ఈ సీన్ ఇలా పైకి లేస్తుంది, దీన్ని ఎలా, వాళ్ళు అదే అదృష్టం, అదే వాళ్ళు రాయటం, రాసిందే మనం చేయటం. ఇప్పుడు నిన్నగాక మొన్న మీరందరూ కల్కి నుంచి ఏదో లగ్గం దగ్గర నుంచి జనక అయితే కనుక అన్నీ చూస్తున్నారు కదా, ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా రాస్తున్నారు. ఇప్పుడు రాబిన్ హుడ్ రేపు మీరు చూసారు అంటే భలే క్యారెక్టర్ అయింది అని మీరు అనుకుంటారని నాకు 100% మీకు మాట ఇస్తున్నాను నేను. రేపు నా క్యారెక్టరైజేషన్ రాబిన్ హుడ్లో మీరు చూసి మీరేం తగ్గరండి అనకపోతే నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు వెంకీ. ఎందుకో పని అయిపోద్ది థ్యాంక్స్ చెప్పేస్తే, ఎందుకంటే నా కోసం తను అంత కష్టపడి రాసినందుకు ప్రతిసారి అదొక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ప్రతి సీన్ వచ్చాడు, సార్ ఈ పంచి చూడండి సార్, ఈ పంచి చూడండి సార్, ఇది మీకోసం రాశాను, ఇది మీకోసం. అసలు విసిగించడం కాదుగా, చూసి నేనే షాక్ అయితే భలే రాశాడు. ఒకటి సార్, ఇప్పుడు మీరు మిమ్మల్ని పెట్టుకొని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఆ రేంజ్ క్యారెక్టర్ అవ్వకపోతే నేను వీక్ అయిపోతాను కదా సార్. అసలు అదే అదృష్టం, అదే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. భగవంతుడు మనకు అట్లాగే అదృష్టం కలిసి వస్తుంది అని వాళ్ళకి అలా అనిపించకపోతే మన క్యారెక్టర్ ఎలా వస్తుంది, రాదు కదా. అతను అలా అనుకుని ఉండకపోతే నాకు రాయలేడు కదా. ఎంత దాన్ని ఒక ఛాలెంజింగ్గా ఒక యజ్ఞంలా తీసుకుని వాళ్ళు రాస్తారు కాబట్టి అంత మంచి సీన్లు వస్తాయని నాకు అనిపిస్తుంది. అందులో వెంకీ పర్టికులర్గా మాటలు,
ఆ మాటలు మాత్రం మనం ఎక్కడ పెడితే అక్కడ వినే మాటలు కాదు. అర్రే ఇలా వాడుకుని ఉండొచ్చు. మనం కొన్ని సినిమాలు నేను హీరోలుగా యాక్ట్ చేసినప్పుడు కాలేజీలో గోల చేసేవారు నా డైలాగులు పట్టుకెళ్ళి, అబ్బా చా కదా, ఇట్లా కొన్ని చాలా వాడాం మనం. సో అట్లా వాడటానికి ఉపయోగపడే చాలా నేనేంటంటే ఇంటర్వ్యూలో చెప్పలేకపోతున్నాను. రేపు మీ థియేటర్లో బోల్డెన్ ఉన్నాయి, ఆ థియేటర్లో చూసేయండి మీరు. కమింగ్ టు టైటిల్ రాబిన్ హుడ్, ఎక్కడో విన్న సౌండింగ్, ఎక్కడో విన్న ఫీలింగ్, అంటే ఈవెన్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే బేసిక్గా రాబిన్ హుడ్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్. మనకి తరతరాలుగా రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ తరతరాలుగా ఉంది. సో నాకు వచ్చినప్పుడు కూడా ఇన్స్పిరేషన్ నాకు ఆ రాబిన్ హుడ్ టైటిల్ నుంచే స్టార్ట్ అయింది అసలు కథ అనేది. సో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. సినిమాలు చూసినా కూడా ఎప్పుడు ఆ రిచ్ పూరు అనేది బాగా ఇష్టం. కానీ ఏంటంటే అదే తీస్తే మళ్ళీ మనం అంతా అదే సేమ్ లూప్లో పడతాము. సో అది కాదని చెప్పి ఉట్టి ఆ క్యారెక్టరైజేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని దాన్ని ఇప్పుడు మన స్టైల్లో ఎలా రాస్తాము. రాబిన్ హుడ్ అనేది మీ జనరేషన్ దగ్గర నుంచి వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా అందరూ జనరేషన్గా చూస్తూ వస్తున్నది రాబిన్ హుడ్ అని మనకు తెలిసిన వాడు ఒక తెలివైన దొంగ. అంటే వీడు ఎవరినైనా పడేసి ఎలాగైనా సరే అది కొల్లగొట్టగలడు, ఐ మీన్ దొంగతనం చేయగలడు, తీసేసుకోగలడు. కానీ అదే క్యారెక్టర్ కనుక ఒక సెంటిమెంటల్గా ఒక ఫ్యామిలీలో ఒక మంచి చేయటానికి ఆ రాబిన్ హుడ్ తెలివి ప్రదర్శిస్తే ఏమవుతుంది, అదే హీరో పాజిటివ్నెస్కు వాడితే ఎలా ఉంటుంది, అదే ఈ కథ. ఈ సినిమా కథ అదే. నేను చెప్పేసాను, నువ్వేమనుకో. అలా వచ్చి ఎస్ మన ఇంట్లో కూడా ఒక రాబిన్ హుడ్ ఉంటే బాగుండని ప్రతి వాళ్ళు రేపు సినిమా చూశాక అరే మా ఇంట్లో కూడా ఒక రాబిన్ హుడ్ ఉంటే బాగుండు, మా ఇంట్లో ఒక రాబిన్ హుడ్ ఉన్నాడు అని ఫీల్ అయ్యేంత మీ మనసులు దగ్గరగా ఈ క్యారెక్టర్స్ నాకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నితిన్ రాబిన్ హుడ్, ఏజెంట్ జాన్ స్నో, అట్లాగే వెన్నెల కిషోర్, శ్రీలీల. సరే మా సైడే చెప్పాను నేను, అదర్ సైడ్ నేను వెళ్ళట్లా, వాళ్ళు నువ్వు చెప్పుకో, నువ్వు కావాలని చెప్పుకో, ఆ వెళ్ళని దొంగనాడు అందరూ వాళ్ళ గురించి నాకెందుకులే. కానీ అదొక పెద్ద బ్యాచ్ ఉంది అటు పక్క. లాల్ తాతగా, ఆ పిల్ల తాతగా యాక్ట్ చేసిన లాల్ మలయాళం చాలా అద్భుతమైన దర్శకుడు, అతను ఎంతో గొప్ప దర్శకుడు, అతనే యాక్టర్. ఇప్పుడు ఇందులో తాతగా యాక్ట్ చేస్తున్న మా బ్యాచ్ అంతా ఈ క్యారెక్టర్స్ అన్నీ, ప్రతి క్యారెక్టర్లోనూ ఒక ఎలివేషన్ ఉంది, ఒక ఫన్ ఉంది, ఒక నిండుతనం ఉంది. ప్రతి క్యారెక్టరు మీకు రేపు గుర్తుంటుంది. సో అందుకని ఈ ఫుల్నెస్ ఉన్న క్యారెక్టర్స్ ఇవి. ఈ క్యారెక్టర్స్ అన్నీ నాకైతే చాలా ఇష్టమైనవి. కథ చేసేటప్పుడు కూడా ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేస్తుంది కదా, నాకైతే ఈ క్యారెక్టర్స్ అన్నీ రేపు మిమ్మల్ని గుర్తుండిపోయేటట్టు చేస్తాయి అనేది నా 100% నమ్మకం. అంటే శ్రీలీల అంటే మాకు గ్లామర్, డాన్స్, కామెడీ టైమింగ్, మరి ఈ సినిమాలో ఎలా వాడేశారు శ్రీలీలని, ఎలా ఎంటర్టైన్ చెప్పారు? ఓన్లీ గ్లామర్కే పరిమితం అవుతారా? మీన్ క్యారెక్టర్ ఏ విధంగా? మన మంచికే అంతా గ్లామర్ పెరిగింది, అంతా బ్రహ్మాండంగా ఉంది. చెప్పు లేదు అసలు మామూలుగా అసలు అమ్మాయి ఫారెన్ నుంచి రావడం అండ్ నితిన్ అన్న అండ్ సార్ వీళ్ళందరూ ఆమె సెక్యూరిటీ గార్డ్లా తీసుకెళ్ళడం. సో డెఫినెట్గా అమ్మాయి ఒకటి గ్లామర్ కోసం అని కాదండి. కథ స్టార్ట్ అయ్యేది అంటే ఈ కథ ఏదైతే వేరే వరల్డ్కి వెళ్తుంది అనుకుంటానో ఆ కథ కూడా లీడ్ ఆమెనండి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అసలు ఏదో పేరుకి ఉంది అట్లా కాదండి అసలు. ఇప్పుడు నితిన్ గారికి హిట్ చాలా అవసరం, ఎందుకంటే ఈ కమర్షియల్ యాంగిల్లో మనం చూసుకుంటే చాలా సినిమాలు చేశారు. ఎందుకంటే ఈ హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా చాలా సినిమాలు చేశారు ఆయన. బట్ ఇప్పుడైతే హిట్ ఆయనకి మాకు అందరికీ అవసరం కదండి. నేను ఒక మాట అంటానమ్మా, హిట్ అనేది ఎవరికైనా అవసరం. హిట్ ప్రతి వాళ్ళని పైకి తీసుకెళ్తుంది. సో ఈ రాబిన్ హుడ్ సంబంధించి హీరో నితిన్ గారికి నా మాటగా ఒక మాట చెప్పమంటే కనుక డెఫినెట్గా నితిన్ అబ్బాయికి, అంటే నా దగ్గర చాలా లవ్లీగా ఉంటాడు కాబట్టి మా అబ్బాయి ఇలాగా అనుకుని చెప్తున్నాను, రాబిన్ హుడ్ ముందు, రాబిన్ హుడ్ తర్వాత నితిన్ లెవెల్ ఎంత మారుతుందో మీరు చూడండి. ఓకే, ఇంకా చాలా ఇది ఒక్క మాటతో చూస్తాం మార్చి 28న ఏం జరగబోతుందో. ఓకే, అంటే ఈ సినిమా మాకు అడ్వెంచరస్ ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు.
సో రీసెంట్ టైమ్స్లో అడ్వెంచరస్ చాలా తక్కువ వచ్చాయి అండ్ రైట్ టైంలో ఒక మంచి అడ్వెంచర్తో మా ముందుకు వస్తున్నారని అనిపిస్తుంది. సో అడ్వెంచర్ని ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు? ఒక వరల్డ్ ఉంటుంది, ఒక శ్రీలంక నుంచి వచ్చిన విలన్స్ ఉంటారు. సో ఈ అమ్మాయిని గార్డ్ చేస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ థ్రెట్ ఉంటానే ఉంటుంది అండ్ ఆ థ్రెట్తో పాటు అక్కడ జనరేట్ అయ్యే హ్యూమర్ కూడా ఉంటుంది. సో అందుకే అడ్వెంచరస్ ఎంటర్టైనర్ అని పెట్టాము. బట్ నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యి రాసుకున్నది అండ్ వీళ్ళందరూ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. మళ్ళీ ఎందుకు నితిన్ గారితో జోడీ అంటే భీష్మ తర్వాత వై నితిన్ గారు? అంటే ఒక మంచి హిట్ నితిన్కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఆ స్టోరీని నితిన్ గారిని ఊహించుకొని రాశారా? సో అంటే బేసిక్గా నాకు నితిన్ నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇద్దరు అక్కలో ఒక చెల్లి, నేను ఒక్కడిని ఇంట్లో అనమాట. ఒక అన్న లేడు అని అరే అన్న ఉంటే బాగుండేది, నేను ఆడుకోవడానికో లేదా అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి అని ఊరికే అంటూ ఉండేవాడిని మా మమ్మీ డాడీతో. బట్ ఆ ప్లేస్ని అయితే రీప్లేస్ చేసిన నితిన్ అన్న. సో నాకు ఎప్పుడు ఏంటంటే ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా సరే జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా కూర్చొని కలిసి ఫ్యామిలీ లాగా అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. లైక్ మళ్ళీ చేయడానికి కూడా అసలు ఐఎమ్ ఆల్వేస్ ఇన్. లవ్లీ బాయ్. సో ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ రెండు కూడా ప్రాణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మైత్రి వారు ఏదైనా ఒక స్టోరీని సెలెక్ట్ చేశారంటే కొట్టాల్సిందే అలా ఉంటుంది. సో ఏం చెప్తారు? అంటే నేను కథ చెప్పినప్పుడే వాళ్ళు వెరీ ఎక్సైటెడ్ అండ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంజాయ్ చేశారు. అండ్ పర్సనల్గా కూడా మామూలుగా చెప్తూ ఉంటారు అన్నమాట, నాకు నీ హ్యూమర్ చాలా ఇష్టం వెంకీ అని. సో ఈ కథ కొంచెం బడ్జెట్ ఎక్కువైనా సరే లేదు మేము కథలను నమ్మి సినిమాలు తీస్తాం, నో ప్రాబ్లం, నువ్వు స్టార్ట్ చేయని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ అసలు ఇంకోటి మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కలిసినా సరే ఎక్కడ కలిసినా సరే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అసలు ఈయన కూడా ఎంత లవ్ చేశారంటే అండ్ ఆయన బలంగా నమ్మారు. నాకు ఈ జడ్జిమెంట్ చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాను నేను. ఎందుకంటే ఈయన కథ చెప్పినప్పుడు సీన్లు చెప్పినప్పుడు ఎక్కడో ఒక డౌట్ అడుగుతారు, ఆ డౌట్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ డౌట్ అనమాట. అమ్మ కరెక్టే ఈయన అడిగిన డౌట్ అని. ఎందుకంటే ఆయన ఊరికే అన్ని జనరేషన్ బట్టి పని చేస్తూ సరే చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే ఈయన ఇప్పటికీ ఆడియన్ అని చెప్పాగా నేను. సో అంటే ఏది విన్నా ఏది చూసినా యాజ్ ఆడియన్గా చూస్తారు మీరు? అంతేనమ్మా. అందులో మరి ముఖ్యంగా కథ, మరి ముఖ్యంగా సీన్ చేసేటప్పుడు మాత్రం ఇది ఉందండి వే అని అంటాం మనకి. నేను ముందు బయటపడిపోతాను, దాచుకోవటం లేకపోతే లోపల ఒకటి పెట్టుకుని, మనమే రాజకీయ నాయకులు లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట ఈ జెన్యూన్ ఏది అనిపిస్తే అది చెప్పేటివి. సో అది వాళ్ళకి ఉపయోగపడితే హ్యాపీ. ఇట్లాంటి వాళ్ళు ఏమో జెన్యూన్గా తీసుకుంటారు కాబట్టి సార్ అది ఎందుకని అంటారు, ఇది అబ్బాయి ఆల్రెడీ అది అక్కడ ఉంది, ఇది అందుకని ఇది అంట కరెక్టే కదా అంటే పటపట చేసుకుంటారు. అంతా హ్యాపీ, చక్కగా వర్క్ చేసాం. అద్భుతం. నాకు ఒక డౌట్, నార్మల్గా అది ఎంత హై బడ్జెట్ కానివ్వండి లో బడ్జెట్ కానివ్వండి, నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళు రిలీజ్కి ముందు సినిమాని చెక్ చేసుకోరా? యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నా సార్, అదే తప్పే ఉంది, చెక్ చేసుకోరా? అంటే హై బడ్జెట్ అంతంత హీరోలు ఉంటే అయిపోతుందా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది సార్. ఈవెన్ నాకు వచ్చిందంటే మ్యాక్సిమం 10 మంది కన్నా వస్తుంది సార్, అంటే ప్రివ్యూ వేసుకొని చూడరా అని. సో అంటే హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అంటే దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్లీ అది నాకంటే సారే చెప్పాలి ఆయన ఎక్స్పీరియన్స్తో. ఇది అంటే చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుంటేనమ్మా యాక్చువల్గా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటమే. తెలీదు అంటే మాత్రం నేను నమ్మను. అందులో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అనేది తెలుసు. ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు డమాల్ డిమీల్ అని వెళ్ళిపోవటాలు, ఇన్ని 100 కోట్ల నష్టం అని మీలాగే నేను వినుంటాను, మనం అందరం ఒకటేలాగా వినుంటాం. బట్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. అంటే సార్ మీరు యాజ్ ఆడియన్గా చూస్తానని అన్నారు కదా, అందుకే నాకు ఈ క్వశ్చన్ 100% చెప్తున్నాను. ఆడియన్గా మనం మాట్లాడితే మాత్రం మన తప్పు అందులో మనకి సంబంధించింది ఏముంటుంది? సినిమా నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు సినిమా చేస్తున్నావు? నేను ఇవాళ రాబిన్ హుడ్ సినిమా, అసలు సినిమా పర్పస్ ఏంటని ఇందాక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. అసలు ఇప్పుడు మీరు అడుగుతారేమో అని చూస్తున్నాను. సినిమా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? సినిమా ఎందుకు చూస్తాం మనం? మా పివి నరసింహారావు నా సినిమాలు చూసి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండగానే పివి నరసింహారావు ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా, మన టెన్షన్ అంతా పోతుంది అనేవారు. అంటే పర్పస్ ఆఫ్ సినిమా. ఆయన అతుకులు బొంతగా ఉన్న గవర్నమెంట్లో కూడా నా సినిమాలు చూసి ఆయన రిలాక్స్ అయ్యాను అని చెబితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు పాపం. అంటే వీడు ఒక డాక్టర్లు అంటాడు, జబ్బు పేషెంట్ ట్రీట్మెంట్ పనికొస్తాడు అని ఇచ్చారు. మనం ఎందువల్ల పర్పస్ ఆఫ్ సినిమా మనని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయాలి. ఏమండి కామెడీయే ఎంటర్టైన్మెంట్ కాదండి, హాయ్
ఆ నలుగురు సినిమా 100 రోజులు ఎలా చూశారండి మీరందరూ? ఎందుకు చూశారు? ఆ ఏడుపు కూడా హాయిగా ఏడ్చుకున్నారు. ప్రతి ఇంట్లోనూ ఉన్న సమస్య హాయిగా ఏడ్చుకున్నారు. దట్ ఈస్ వాట్. ఎలా మీరు ఇంప్రెస్ చేయాలి అనే చెప్పడం కోసం చెప్పాను నేను. నన్ను క్షమించండి. 100% ఏంటయ్యానంటే మొహాట పడకోకుండా నువ్వు అడిగితే మాత్రం, మొహాట పడకుండా నేను చెప్తే మాత్రం ఇంతింత బడ్జెట్లు ఇంత పెద్ద సినిమాలు తీసుకోవడం ఫ్లాప్ అయిపోతున్నారు అని అంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారని అర్థం. డెఫినెట్గా ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చి మనకి నచ్చేటట్టు తీస్తే పోవటం అనేది ఈ 48 ఏళ్లలో నేను ఎప్పుడు చూడాలి. మనకి నచ్చి చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ చేసింది ఎక్కడా వేస్ట్ అవటం అనేది నేను ఇంతవరకు చూడాలి. ఇప్పుడు మీరు రాబిన్ హుడ్ని అంత ఎంజాయ్ చేశారు కాబట్టి మేము ఒక మంచి సినిమాని చూడబోతున్నాం. అండ్ వెంకీ గారికి ఇంకొక హిట్ రాబోతుంది, ఇంకొక మంచి క్యారెక్టర్తో మీరు మా ముందుకు రాబోతున్నారు. నితిన్ గారికి హిట్ రాబోతుంది అనేది అర్థమవుతుంది. కాన్ఫిడెన్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఎంత అయితే కాన్ఫిడెన్స్ తో ఉన్నారో థియేటర్లో ఆడియన్స్ కూడా అలానే రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకీకి God bless you, all the very best. God bless you. We will meet with a big hit. Okay, wish you all the best. Malli success meet lo kaluddam sir. Thank you. Thank you very much. Right, thank you. Right, చూసారు కదా, ఇది ఇవాల్టి మన రాబిన్ హుడ్ మూవీ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి NTV.